హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు పార్ట్ 3లో ఫ్రంట్ పార్ట్‌ను కట్ చేసుకుందాం. దానికోసం బ్యాక్ పార్ట్‌ని ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. వేసుకున్నాక స్కేల్ తోటి బార్డర్స్ మొత్తం ఇలా నీట్‌గా డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకొని ఒక రోలర్ తీసుకొని చంక డౌన్ దగ్గర ఇలా రోల్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ దాని మీద పడుతుంది గుర్తుగా. చూడండి ఇలా స్కేల్‌తో ఇలా మళ్ళీ డ్రా చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ లోపలికి చంక లోతు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మార్జిన్ లైన్ కూడా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నానండి. చూడండి 7 ఇంచెస్ ఉంది. నేను బార్డర్‌తో సహా తీసుకుంటున్నా. ఖర్చుతో సహా కూడా తీసేసుకుంటున్నాను 7 ఇంచెస్. ఇలా తీసుకున్నాక కింద సైడ్ వచ్చేసి 2.5 ఇంచెస్‌కి మార్క్ పెట్టేసుకుంటున్నాను. అప్పుడు యూ షేప్ అనేది మనకు నీట్‌గా వస్తుంది. ఇలా యూ షేప్‌ని మన చేత్తో డ్రా చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి సైడు ఒక పావు ఇంచు పెట్టేసుకోవాలి. అలాగే కింద నుంచి 2 ఇంచుల పైకి డ్రా చేసుకొని లైన్ తీసుకోవాలి. అలాగే ఉక్సు పట్టి సైడ్ ఒక 1 ఇంచు, కాజా పట్టి సైడ్ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాక ఇటు కాజా పట్టి సైడ్ నుంచి 3 ఇంచెస్కి లైన్ పెట్టుకొని కిందకు ఒక హాఫ్ ఇంచు డ్రా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా. మీకు కాజా పట్టి పొడవు అనిపిస్తే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గించేసుకోండి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఆ 2 లైన్లను ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి హెవీ బస్ట్ 3 ఇంచెస్ తీసుకొని నేనైతే నార్మల్దే సో 2.5 తీసుకుంటున్నాను. అక్కడి నుంచి అక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 తీసుకోవాలండి. ముందుగా ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా వెడల్పు కూడా మిడిల్ పాయింట్ డ్రా చేసుకోవాలి. 1.1 అలా ఉంటుంది. ఇలా పెట్టుకోవాలండి. రోలర్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ సైడ్ కూడా ఉన్న క్లాత్ కూడా మార్క్ పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వదిలేసి మిడిల్లో ఇలా 2.5 ఇంచెస్కి లెంత్ తీసుకోవాలి. అటు పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అండి మనకు జాయింట్ వేస్తాం కదా, ఇట్లా మనకు డాట్ వేస్తున్నాం కదా, సో క్లాత్ తగ్గుతుంది. ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో అలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్నాక చంక సైడ్ డాట్ కోసము ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. దాని పొడవు వచ్చేసి మనకు 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. వెడల్పు వచ్చేసి అటు ఇటు పావు ఇంచు తీసుకోండి సరిపోతుంది. ఈ చేత్తో అయినా గీసుకోవచ్చు లేదా స్కేల్ పెట్టి గీసుకున్నా ఓకే. ఇప్పుడు నెక్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్.